వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం ఎకానమీలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటే క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి. యూపీఎస్సీ 2008లో అడిగిన క్వశ్చన్ ఇది. పేదరిక విషవలయాలు, సంతులిత వృద్ధి, బిగ్ పుష్ సిద్ధాంతం. వీటి గురించి ఒకసారి చూస్తే పేదరిక విషవలయాలు వెనుకబడిన దేశాల్లో ఆర్థికాభివృద్ధి ప్రేరణకే పెట్టుబడిలో భారీగా పెరుగుదల, తక్కువ స్థాయిలో పెట్టుబడిలో స్తంభించుట, అంతర్ సంబంధ పరిశ్రమలో ఒకసారి పెట్టుబడి పెట్టుట. అసలు పేదరిక విషవలయాలు అంటే ఏంటిదంటే ఆర్థికాభివృద్ధిలో ఏదైనా అభివృద్ధి చెందుతున్న దేశం ఆర్థికాభివృద్ధి చెందుతున్న సమయంలో ఆ ఆర్థికాభివృద్ధికి ఆటంకపరిచే కారకాలను అభివృద్ధి నిరోధకాలు అని అంటారని. అభివృద్ధి నిరోధకాలు రెండు రకాలుగా ఉంటాయి: దేశీయ కారకాలు, విదేశీ కారకాలు. దేశీయ కారకాలలో పేదరిక విషవలయము, మార్కెట్ అసంపూర్ణతలు, వ్యవస్థాపూర్వక కారణాలని. విదేశీ కారకాలలో ప్రదర్శన ప్రభావం, విదేశీ విదేశీ వ్యాపారంపై ఆధారపడడం. ఇవి రెండు రకాలు ఉంటాయి. దీంట్లో దేశీయ కారకాలలో పేదరిక విషవలయం ఉంది. ఈ పేదరిక విషవలయాల గురించి ఇక్కడ అడిగారు. పేదరిక విషవలయాల గురించి ప్రస్తావించిన ఆర్థికవేత్త రగ్నాన్ నక్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ అండర్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒక గ్రంథంలో పేదరిక విషవలయాల గురించి ప్రస్తావించారు. ఏ విధంగా అనంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధన కొరత ఎక్కువగా ఉండడం వలన ఆ దేశాలు పేదరిక విషవలయాలలో చిక్కుకున్నాయి. ఈ మూలధన కొరత ఏ విధంగా కొరతగా ఉంది అని అంటే ఆ అభివృద్ధి చెందుతున్న దేశాలలో సహజ వనరులు, మానవ మూలధన కొరత, ఇవి అన్ని రకాల కారకాలు ఉన్నా కానీ మూలధన కొరత అనేది ప్రధాన సమస్యగా ఏర్పడింది. ఈ మూలధన కొరత వల్లనే పేదరిక విషవలయాలు చిక్కుకున్నాయి. ఈ పేదరిక విషవలయాల గురించి రగ్నాన్ నక్స్ దేశాలను ఏ విధంగా సూచించాడంటే సప్లై వైపు విషవలయము, డిమాండ్ వైపు విషవలయం సూచించిండు. ఏ విధంగా అంటే తక్కువ ఉత్పత్తి, తక్కువ ఉద్యోగిత, తక్కువ ఆదాయము. ఈ తక్కువ ఆదాయం వలన తక్కువ పొదుపు, ఈ తక్కువ పొదుపు ఉండడం వలన తక్కువ మూలధనం. ఈ తక్కువ ఉత్పత్తి వలన తక్కువ ఉద్యోగిత కలుగుతుంది. ఈ తక్కువ ఉద్యోగిత వలన తక్కువ ఆదాయం, తక్కువ ఆదాయం వలన తక్కువ పొదుపు, తక్కువ పొదుపు వలన తక్కువ మూలధనం, తక్కువ మూలధనం వలన తక్కువ ఉత్పత్తి. అంటే ఇప్పుడు సప్లై వైపు విషవలయంలో తక్కువ ఉత్పత్తి జరగడం వల్ల తక్కువ ఉద్యోగిత ఉంటుంది. అంటే ఉద్యోగులు తక్కువ ఉండడం వల్లనే తక్కువ ఉత్పత్తి జరుగుతుంది. తర్వాత తక్కువ ఉద్యోగిత వలన తక్కువ ఆదాయం వస్తుంది. తక్కువ ఆదాయం వల్ల తక్కువ. ఇప్పుడు ఒక వ్యవస్థలో ఒక వ్యక్తికి తన జీవన ఆధారానికి కావాల్సిన వేతనమే ఇస్తే అతను తన తినడానికి, తన ఇంటి వస్తువులకి, ఇంటి అవసరాల వరకే కావాల్సిన వేతనమే ఇస్తే తను పొదుపు చేయలేడు కదా. ఆ పొదుపు చేయలేడు కాబట్టి అలాంటి వ్యవస్థనే తక్కువ పొదుపు అని. తక్కువ పొదుపు వలన తక్కువ మూలధనం అంటే ఇది పెట్టుబడి. మూలధనమే పెట్టుబడి అవుతుంది. పొదుపు పెట్టుబడి ఏ విధంగా అవుతుంది? వ్యక్తులు బ్యాంకులలో పొదుపును సేవ్ చేస్తే ఆ పొదుపును బ్యాంకులు పరిశ్రమలకి పెట్టుబడిగా వడ్డీకి ఇస్తుంది అన్నట్టు. ఈ పరిశ్రమలు ఈ పొదుపునే పెట్టుబడిగా తీసుకోవడం జరగడం వల్ల ఈ తక్కువ మూలధనం ఉంటుంది. తక్కువ మూలధనం ఉండడం వల్ల మళ్ళీ తక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఇట్లా ఈ పేదరిక విషవలయంలో, సప్లై వైపు విషవలయంలో తక్కువ పొదుపు ఉండడం వల్లనే ఈ విషవలయంలో చిక్కుకున్నాయని చెప్పి రగ్నాన్ నక్స్ సూచించడం జరిగింది. ఈ సప్లై వైపు విషవలయం ఒక రకంగా ఉంటే డిమాండ్ వైపు విషవలయం ఒక రకంగా ఉంటుంది. ఈ డిమాండ్ వైపు విషవలయం అని అంటే ఏంటిదంటే ఈ సప్లై ప్లేస్లో డిమాండ్ పెడితే సేమ్ తక్కువ ఉత్పత్తి, తక్కువ ఉద్యోగిత, తక్కువ ఆదాయము. ఇక్కడ తక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు సప్లై వైపు విషవలయం ఏర్పడడానికి తక్కువ పొదుపు ఏ విధంగా కారణమైందో డిమాండ్ వైపు విషవలయంలో కూడా విషవలయం ఏర్పడడానికి తక్కువ డిమాండ్ మాత్రమే కారణం అవుతుందని చెప్పి రగ్నాన్ నక్స్ సూచించడం జరిగింది. ఏ విధంగా అంటే డిమాండ్ ఏదైనా మార్కెట్లో వస్తు సేవలకు డిమాండ్ ఉండడం వల్లనే ఆ వస్తువులను కొంటారు. ఆ కొనడం వల్ల వచ్చిన ఆదాయాలతోనే మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ వస్తువులను తయారు చేస్తారు. ఈ తక్కువ డిమాండ్ ఉండడం వల్ల వస్తువులు ఆ వస్తువులకు లాభం రాక ఆ వస్తువుల వలన ఆదాయం లేక తక్కువ మూలధనం ఉంటుంది. తక్కువ మూలధనం వల్ల తక్కువ ఉత్పత్తి తక్కువ ఉద్యోగకు దారితీస్తుంది. తర్వాత తక్కువ ఆదాయం. ఇలా ఇదే విషవలయంలో చిక్కుకుంటుంది అని చెప్పి
తక్కువ డిమాండ్ వల్ల అని చెప్పి డిమాండ్ విషవలయం గురించి రగ్నార్ నాక్స్ సూచించడం జరిగింది. సప్లై వైపు విషవలయంలోనేమో సప్లై వలన పేదరిక విషవలయం ఏర్పడుతుంది, డిమాండ్ వైపు విషవలయంలో డిమాండ్ వైపు వలన విషవలయం ఏర్పడుతుంది అని చెప్పి 2 రకాల విషవలయాలను సూచించాడు. ఈ 2 రకాల విషవలయాలు సప్లై వైపు కానీ సప్లై కానీ డిమాండ్ కానీ ఈ 2 రకాల విషవలయాలు బయటకి ఒక్కసారి విషవలయం నుంచి బయటికి రావాలంటే మూలధనం అనేది అధికంగా పెట్టాలి. అధికంగా అంటే మూలధనం పెట్టుబడి ఎక్కువ పెట్టాలి. ఈ పెట్టుబడి అనేది అన్ని రంగాల్లో పెట్టాలని చెప్పి రగ్నార్ నాక్స్ సూచించాడు. అంటే ఇక్కడ పేదరిక విషవలయాలు అంటే తక్కువ స్థాయిలో పెట్టుబడిలో స్తంభించుట. అంటే ఇప్పుడు మూలధన కొరత అంటే మూలధనమే పెట్టుబడి అనేది లేకనే సప్లై వైపు విషవలయంలో పొదుపులు తక్కువగా ఉన్నాయి, డిమాండ్ వైపు విషవలయంలో డిమాండ్ తక్కువ ఉంది. ఈ పెట్టుబడి 2 రంగాల్లో పెట్టుబడి అధికంగా ఉంటే పొదుపు పెరుగుతుంది, ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది. ఈ 2 రంగాలు పెరుగుతాయని చెప్పి పేదరిక విషవలయాలను ప్రస్తావించాడు. తక్కువ స్థాయిలో పెట్టుబడిలో స్తంభించడం వలన పేదరిక విషవలయాలు ఏర్పడతాయని చెప్పి రగ్నార్ నాక్స్ సూచించడం జరిగింది. తర్వాత సంతులిత వృద్ధి అంటే ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏది పేదరిక విషవలయాల గురించి. రగ్నార్ నాక్స్ సూచించిన ఈ తక్కువ స్థాయిలో పెట్టుబడులు స్తంభించడం వల్ల పేదరిక విషవలయాలు ఏర్పడ్డాయి. ఈ పేదరిక విషవలయాల నుంచి ఈ దేశాలు బయటపడాలి అని అంటే సంతులిత వృద్ధి అనేది ఇక్కడ అప్లై చేయాలని చెప్పి రగ్నార్ నాక్స్ సూచిస్తారు. సంతులిత వృద్ధి అంటే ఏంది? అన్ని రంగాలలో ఒకే రకంగా పెట్టుబడులు పెడితే అన్ని రంగాల్లో మార్కెట్ విస్తరించి అక్కడ ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తులు ద్వారా ఏర్పడిన వస్తువులను కూడా ఆ మార్కెట్లో అన్ని రంగాలు సరఫరా అవుతాయి, అప్పుడు లాభాలు అధికంగా వస్తాయని చెప్పి రగ్నార్ నాక్స్ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ రగ్నార్ నాక్స్ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని తను అభివృద్ధి చేశాడే తప్ప సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని తనేమి సృష్టించలేదు. ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతం అనేది రగ్నార్ నాక్స్ ఈ బిగ్ పుష్ సిద్ధాంతం ద్వారా తీసుకున్నాడు. అసలు బిగ్ పుష్ సిద్ధాంతం చూసి ఆ తర్వాత సంతులిత వృద్ధి సిద్ధాంతం చూస్తే ఈ 2 ఆన్సర్లు కరెక్ట్. మనం ఎక్కడ కూడా క్వశ్చన్ రిటర్న్ ఇచ్చినా ఉల్టా ఇచ్చినా మంచిగా ఇచ్చినా ఏ విధంగా ఇచ్చినా ఈ క్వశ్చన్ చేయగలుగుతాం. ఒకసారి బిగ్ పుష్ సిద్ధాంతం గురించి చూస్తే బిగ్ పుష్ సిద్ధాంతాన్ని రొజెస్టీన్ రోడాన్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. ఈ రొజెస్టీన్ రోడాన్ ఏం చేశారంటే తూర్పు మరియు ఆగ్నేయ ఐరోపా దేశాల పారిశ్రామిక సమస్యలు అనే ఒక గ్రంథంలో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్టర్న్ యూరప్ అనే ఒక గ్రంథంలో బిగ్ పుష్ సిద్ధాంతం గురించి ప్రతిపాదించాడు. ఏ విధంగా అని అంటే ఒక వ్యవస్థలో ఒక పరిశ్రమను ప్రారంభిస్తే ఈ పరిశ్రమల యొక్క ఉపాంత ఉత్పత్తి ఇదే విధంగా 4-5 రకాల పరిశ్రమలు పెడితే ఇది సామాజిక పరిశ్రమ అని, దీని ఒకే పరిశ్రమ పెడితే ప్రైవేట్ పరిశ్రమ అని చెప్పి సూచించారు. ఈ ప్రైవేట్ పరిశ్రమలో జరిగే ఉపాంత ఉత్పత్తి సామాజిక పరిశ్రమలో జరిగే ఉపాంత ఉత్పత్తి కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఉపాంత ఉత్పత్తి అంటే ఈ పరిశ్రమలో ఒక 20 మంది ఉంటే 20 మంది ఒక రోజుకి 10 వస్తువులు తయారు చేస్తే ఒక రోజుకు 200 వస్తువులు తయారవుతున్నాయి. ఈ 200 వస్తువులు ఉపాంత ఉత్పత్తి అంటారు. ఇదే 4 పరిశ్రమలో ఒక రోజుకి 800 వస్తువులు తయారవుతాయి. ఈ ఉపాంత ఉత్పత్తి అనేది దీనికంటే తక్కువ ఉంటుంది అని చెప్పి రొజెస్టీన్ రోడాన్ సూచిస్తాడు. అంటే దీని ఉదాహరణ ఏ విధంగా ఉంటుందంటే ఇతను ఒక షూ ఫ్యాక్టరీని తీసుకుంటాడు, పాదరక్షల పరిశ్రమ. ఈ పాదరక్షల పరిశ్రమలో ఒక 20 మంది వ్యక్తులు ఉండి 20 మంది వ్యక్తులు ఒక నెలకి 1,00,000 దాదాపు ఒక 10,000 షూస్ తయారు చేస్తే ఈ 20 మంది ఈ షూస్ అనేది అందులో ఉన్న ఒక 20 జతల వరకే కొనుక్కుంటారు, కానీ మొత్తం 10,000 షూస్ కొనుక్కోలేరు కదా. ఒకే మార్కెట్ ఉంటే ఈ షూ మార్కెట్ అనేది వ్యవస్థలో ఒకటే ఉంటే అందులో పనిచేసే 20 మంది అంటే ఇప్పుడు ఇక్కడ 10,000 షూస్ ఉన్నాయి కాబట్టి దాదాపు ఒక 2,000 మందిని తీసుకుందాం. ఈ 2,000 మంది ఈ 10,000 షూస్ అన్ని కొనలేరు కదా, ఒక 2,000 షూస్ వరకే కొనగలుగుతారు. మిగతా 8,000 షూస్ అనేది కొనలేక మార్కెట్ విస్తరణది లేక ఈ షూ ఫ్యాక్టరీ అనేది మూతపడుతుంది. లాభాలు లేక నష్టాలలో మూతపడడం జరుగుతుంది ఈ వ్యవస్థలో ఒకే ఒక సంస్థ ఉంటే. ఇలా కాకుండా 4-5 రకాల సంస్థలు ఉంటే ఒక సంస్థలో తయారైన వస్తువులు ఇంకొక సంస్థకు వినియోగానికి ఇట్లా ఒక వ్యవస్థలో తయారైన వస్తువులు ఒకదానికి, ఒక వ్యవస్థలో తయారైన వస్తువులు ఒకదానికి, ఇట్లా మార్కెట్ అనేది విస్తరించి ఉత్పత్తి అనేది పెరిగి ఆదాయం అనేది పెరిగి ఆ దేశాలు అభివృద్ధి చెందవచ్చు అని చెప్పి ఇతను ఒక షూ ఫ్యాక్టరీని ఉదాహరణ తీసుకొని మనకి సూచించడం జరుగుతుంది. ఈ బిగ్ పుష్ సిద్ధాంతం అని అంటే ఇతను అంటే అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టమన్నాడు, కానీ ఆ పెట్టుబడి ఏ విధంగా పెట్టాలి ఎలా పెట్టాలి అని అంటే
అన్ని రంగాలలో పెట్టుబడి అనేది ఒకే రకంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అంటాడు. అంటే చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా ఒకటే దాంట్లో పెద్ద పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. దీనికి ఉదాహరణ ఏమని చెప్తుండంటే, ఒక విమానం అనేది గాల్లోకి ఎగరాలి అని అంటే ఆ విమానం రన్వే పైన వేగంగా ఏ విధంగా పరిగెడుతుందో అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా పెట్టుబడి అదే వేగంగా పెట్టుబడి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే దాన్నే బిగ్ పుష్ సిద్ధాంతం అంటారని చెప్పి ఇతను సూచించడం జరిగింది. ఏ విధంగా అంటే, వెనుకబడిన దేశాలలో ఆర్థికాభివృద్ధి ప్రేరణకై పెట్టుబడిలో భారీగా పెరుగుదల, అన్ని రంగాలలో పెట్టుబడి భారీగా పెరుగుదల పెడితే ఆ దేశాలు అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ బిగ్ పుష్ సిద్ధాంతంలో సూచిస్తాడు. పేదరిక విషవాలయాలంటే తక్కువ స్థాయిలో పెట్టుబడిలో స్తంభించుట. ఈ బిగ్ పుష్ సిద్ధాంతాల్లో అన్ని రంగాలలో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టాలని సూచించిన ఆ సూచననే సంతులిత సూచన. ఆ సంతులిత భావనను అభివృద్ధి పరిచింది రగ్నాన్ నక్స్. ఈ సంతులిత భావాన్ని ఎందుకు తీసుకుంటాడని అంటే, పేదరిక విషవలయాల్లో చిక్కుకున్న అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆ పేదరిక విషయాల నుంచి బయటికి తీసుకురావాలి అంటే అన్ని రంగాలలో పెట్టుబడి పెట్టి అన్ని రంగాల్లో ఉత్పత్తి సాధించి ఆ మార్కెట్లో విస్తరణ వస్తే అప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఆ దేశాలు పేదరిక విషవలయం నుంచి బయటపడతాయని చెప్పి రగ్నాన్ నక్స్ సూచిస్తారు. ఏ విధంగా సూచిస్తాడని అంటే, అన్ని రంగాలలో అంటే ఇప్పుడు ఈ మార్కెట్లో ఉన్న అన్ని రంగాలలో సమానంగా పెట్టుబడి పెట్టి ఈ రంగాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఒక మార్కెట్లో విస్తరణ ఎక్కువగా జరగడం వల్ల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, ఉత్పత్తి వల్ల ఆదాయం ఎక్కువ రావడం వల్ల అవి బయటపడతాయి. ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతంలో ప్రతిపాదించిన రగ్నాన్ నక్స్ పేదరిక విషవలయంలో చిక్కుకున్న దేశాల మూలధన కొరత సమస్యని తనే చెప్పిండు. అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టాలన్నాడు. అయితే ఈ అన్ని రంగాల్లో పెట్టుబడి ఏ విధంగా పెట్టాలి అని అంటే, మూలధన కొరత అంటే పెట్టుబడి అనేది ఎక్కువగా పరిశ్రమలో దేనికి పోతుంది, శ్రామికులకి, యంత్రాలకు పోతుంది. అయితే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏం చేయాలి అంటే, యంత్రాల పైన పెట్టుబడి ఎక్కువ పెట్టకుండా మానవ మూలధనం పైన అంటే కార్మికుల పైన ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రచ్ఛన్న నిరుద్యోగులు అధికంగా ఉంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగులు అని అంటే, ఒక వ్యవసాయ రంగంలో ఒక ఎకరానికి ఒక 4 వ్యక్తులు కలిసి 30 క్వింటాల ధాన్యం పండిస్తే తర్వాత అందులో ఇంకో 2 వ్యక్తులు ఆడైనా అంటే 6 వ్యక్తులు అయినా ఆ ఎకరానికి వచ్చేది 30 క్వింటాల ధాన్యం వస్తుంది. ఇలా ఒక 4 30 క్వింటాల ధాన్యాన్ని పండించిన గంతే ఉత్పత్తి జరిగింది, 6 30 క్వింటాల ధాన్యాన్ని పండించిన గంతే ఉత్పత్తి వచ్చింది. అంటే అదనంగా నియమించబడ్డ 2 శ్రామికుల ఉత్పత్తి అనేది శూన్యంగా ఉంది. వీరినే ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారని చెప్పి రగ్నాన్ నక్స్ సూచించారు. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో చాలా ఉన్నారు. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగులను వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి తీసుకొచ్చి మానవ మూలధనాన్ని పెంచి ఆ మానవ మూలధనాన్ని నిజ మూలధనంగా భావించి శ్రమ సాంద్రత పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి అనేది బాగా పెరుగుతుంది. ఉత్పత్తి పెరగడం ద్వారా ఆదాయం వస్తుంది అని చెప్పి ఈ రగ్నాన్ నక్స్ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని సూచించాడు. అన్ని రంగాలలో మానవ మూలధనాన్ని సమానంగా పెంచుకుంటూ పోయి శ్రమ సాంద్రత పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి పెంచి ఆదాయం పెంచడం ద్వారా అభివృద్ధి చెందవచ్చు అని చెప్పి సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సంతులిత వృద్ధి సిద్ధాంతం అంటే అంతర్ సంబంధ పరిశ్రమలో ఒకేసారి పెట్టుబడి పెట్టుట. ఒకేసారి పెట్టుబడి పెట్టేది సంతులిత వృద్ధి, ఒకేసారి పెట్టుబడి భారీ మొత్తంలో పెట్టేది బిగ్ పుష్ సిద్ధాంతం. పేదరిక విషవలయాలు అంటేనేమో తక్కువ స్థాయిలో పెట్టుబడి. అంటే మొదటగా ఏం చూసినాం, పేదరిక విషవలయం ఏ విధంగా వచ్చింది, సప్లై వైపు డిమాండ్ వైపు. సప్లైలో తక్కువ పొదుపు, డిమాండ్లో తక్కువ డిమాండ్. ఈ రెండు పొదుపు డిమాండ్ తక్కువ ఉండడానికి కారణం మూలధన కొరత అంటే పెట్టుబడి కావాలి అని అంటే మూలధనం ఏ విధంగా రావాలి అనేది రగ్నాన్ నక్స్ సూచించడం జరిగింది. ఆ సూచన ఏంది, సంతులిత వృద్ధి సిద్ధాంతం. అంటే పెట్టుబడులు ఎట్లా పెట్టాలి, మానవ మూలధనాన్ని ఏ విధంగా తీసుకోవాలంటాడు. ఈ సంతులిత సిద్ధాంతం యొక్క బేసిక్ ఫౌండేషన్ ఎక్కడ తీసుకున్నాడు అతను, బిగ్ పుష్ సిద్ధాంతంలో ఉన్న ఒక భావన ద్వారా అది తీసుకొని సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిండు. అంటే ఫస్ట్ పేదరిక విషవలయాలు వస్తుంది, పేదరిక విషవలయాల తర్వాత దాని యొక్క నివారణ ఏ విధంగా ఉండాలి, ఆ నివారణ కోసం అతను బిగ్ పుష్ సిద్ధాంతంలో తీసుకున్న భావన. ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ క్వశ్చన్ అనేది మనం క్లారిటీగా చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్ప అభివృద్ధి దేశంలోని మార్కెట్ అసంపూర్ణతలు శ్రేష్టంగా ప్రతిబింబించేవి. అంటే మనం అభివృద్ధి నిరోధకాలలో దేశీయ కారకాలలో పేదరిక విషవలయం ఫస్ట్ ఉంటుంది, తర్వాత మార్కెట్ అసంపూర్ణతలు వ్యవస్థాపూర్వక నిరోధకాలు అనుకున్నాం. అంటే మార్కెట్ అసంపూర్ణతలు అనేది ఏ విధంగా ఉంది వాటిని ఒకసారి గుర్తించండి అంటారు. మార్కెట్ అసంపూర్ణత 2012 గ్రూప్ 2 క్వశ్చన్. మార్కెట్ అసంపూర్ణతలు శ్రేష్టంగా ప్రతిబింబించేవి అంటే మార్కెట్ అసంపూర్ణతలు ఏ విధంగా ఉంటాయి వాటిని ఒకసారి గుర్తించండి అంటే ధర మార్పులేమి, ఉత్పత్తి కారకాల గమనశీలత,
వృత్తి ప్రత్యేకీకరణ కొరత. అంటే ధర మార్పులు ఏమి అని అంటే మార్కెట్లో ఇప్పుడు బంగారం ధర ఈరోజు 40,000 ఉంది, రేపు 45,000 అవుతుంది. ఉదాహరణకు మాట్లాడుతున్నా, ఈరోజు 40,000 ఉందని రేపు 50,000 అవుతుంది, ఎల్లుండి 60,000 అవుతుంది, లేకుంటే తగ్గొచ్చు ఎక్కువచ్చు. ఇట్లా ఎప్పటికప్పుడు ధర అనేది మారుతూనే ఉంది. ఇలాంటి వ్యవస్థ లేని వ్యవస్థనే మార్కెట్ అసంపూర్ణత ఒక కారణం అంటారు. ఉత్పత్తి కారకాలకు గమనశీలత. ఉత్పత్తి కారకాలు గమనశీలత అని అంటే ఇప్పుడు ఒక గ్రామంలో ఉన్న వ్యక్తులలో బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంసీఏ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంబీబీఏ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క శ్రమ అనేది ఒక ఉత్పత్తి కారకం. కానీ ఇతను ఈ గ్రామంలోనే ఉంటుండు, ఈ గ్రామంలో హాస్పిటల్ లేదు, కానీ ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంటుండు. అంటే ఇంట్లోనే ఉంటుండు అంటే ఆయనకు ఉపాధి లేదు. ఈ ఎంటెక్ చేసిన అతను ఊరిలోనే ఉంటుండు, బీటెక్ చేసిన అతను ఈ ఊరిలోనే ఉంటుండు. అంటే ఈ ఉత్పత్తి కారకాలు గమనశీలత చెందాలి. గమనశీలత అని అంటే హైదరాబాద్కి రావాలి, హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఒక హాస్పిటల్లో వర్క్ చేయడం, బీటెక్ అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయడం, ఎంటెక్ అతను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో టీచ్ చేయడం. అంటే ఇలా ఒక ఉత్పత్తి కారం గమనశీలత అంటే ఇలా మార్పు చెంది పట్టణ ప్రాంతాలకు రావడాన్ని గమనశీలత చెందడం అంటారు. ఇలాంటి వ్యవస్థ లేదు అని అర్థం. ఇక్కడ ఉత్పత్తి కారకాల గమనశీలత లేకపోవడం, లేమి అంటే లేకపోవడం, అది కూడా కరెక్టే. వృత్తి ప్రత్యేకీకరణ కొరత. వృత్తి ప్రత్యేకీకరణ అంటే శ్రమ విభజన, వృత్తి ప్రత్యేకీకరణ సాధించాలి అంటారు. శ్రమ విభజన అంటే ఏ విధంగా అంటే ఒక పరిశ్రమలో 10 మంది వ్యక్తులు రోజుకి ఒక 20 వస్తువులు తయారు చేస్తే ఒక రోజుకి 200 వస్తువులు అవుతున్నాయి. ఆ 10 మంది ఈ 10 మంది అంటే ఒక వ్యక్తి రోజుకి ఒక 20 వస్తువులు తయారు చేస్తుండు. ఆ 20 వస్తువులు తయారు చేయడం అంటే దాంట్లో శ్రమ విభజన ఏ విధంగా జరగాలి అని సూచిస్తారంటే, ఇది ఒక పెన్ను, ఈ పెన్నుకి సంబంధించిన వెనుక క్యాప్, ముందు క్యాప్ అయినా, లోపల రిఫిల్ అయినా అన్ని వస్తువులను ఒకే వ్యక్తి తయారు చేస్తాడు ఈ పరిశ్రమలో. ఇలా తయారు చేయడం వల్ల ఒక వ్యక్తి 20 పెన్నులు తయారు చేస్తుండు. శ్రమ విభజన ఏ విధంగా జరగాలి అని అంటే వెనుక క్యాప్ ఒకతను తయారు చేయాలి, మిడిల్లో ఉన్నది ఒకతను తయారు చేయాలి, ముందు ఉన్న క్యాప్ ఒకతను తయారు చేయాలి, రిఫిల్ ఒకతను తయారు చేయాలి. ఇలా శ్రమ విభజన జరగడం వల్ల వెనుక ఉన్న క్యాప్లను ఒక వ్యక్తి రోజుకు 30 తయారు చేయగలుగుతాడు, మధ్యలో ఉన్న ఒక రోజుకి 30 తయారు చేయగలుగుతాడు, ముందు ఉన్న ఒక క్యాప్ ఒక కార్మికుడు 30 తయారు చేయగలుగుతాడు. మొత్తం మీద ఒక రోజుకి ఒక వ్యక్తి 30 అంటే ఓవరాల్గా ఒక రోజుకి ఒక వ్యక్తి 30 వస్తువులు తయారు చేయగలుగుతాడు. ఇట్లా ఏమవుతుంది, ఒక రోజుకు 30 అంటే 300, అంటే అదనంగా ఒక 100 వస్తువులు అనేది తయారవుతాయి ఒక రోజుకి. ఇట్లా శ్రమ విభజన జరిగితే అదనంగా వస్తువులు తయారు చేయగలుగుతాం. ఇలాంటి వ్యవస్థ అనేది లేకపోవడం వల్ల మార్కెట్ అసంపూర్ణతలు ఏర్పడ్డాయని చెప్తారు. అంటే పైవన్నీ కరెక్టే. అసలు మార్కెట్ అసంపూర్ణతలు అంటే ఏంటంటే ప్రపంచంలో 2 రకాల మార్కెట్ వ్యవస్థలు ఉంటుంది. ఒకటి పర్ఫెక్ట్ మార్కెట్, ఒకటి ఇంపర్ఫెక్ట్ మార్కెట్. పర్ఫెక్ట్ మార్కెట్ అంటే సప్లై డిమాండ్ అంటే అమ్మకందారుడు, కొనుగోలుదారుడు అనే 2 వ్యవస్థలు ఉంటే, నేను ఏదైనా వస్తువు కొనాలనుకుంటే నేను కొనుగోలుదారుని, ఆ మార్కెట్కి పోయి అక్కడ నుంచి ఒక వస్తువు తీసుకొస్తున్నా అంటే వారి నుంచి వాళ్ళ అమ్మకందారుడు. ఇట్లా కొనుగోలుదారుడు అమ్మకందారుడికి మధ్యలో ఎలాంటి దళారీ లేకుండా డైరెక్ట్ ఆ వస్తువుని నేను 1000 రూపాయలు అంటే 1000 రూపాయల వస్తువు చెల్లించి వస్తువు తీసుకురావడాన్ని పర్ఫెక్ట్ మార్కెట్ అంటారు. ఇది అభివృద్ధి చెందిన దేశాలు కెనడా, యుఎస్, యూరోప్ లాంటి దేశాలలో ఉంటుంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాలలో మార్కెట్ అసంపూర్ణతలు ఇంపర్ఫెక్ట్ మార్కెట్ అంటే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి ప్రత్తి పండించిన తర్వాత ఆ ప్రత్తిని ఇప్పుడు పత్తి కాటన్ మిల్లుకి తీసుకెళ్తే డైరెక్ట్ గవర్నమెంట్ ధర అక్కడికి వెళ్తే వస్తుంది, మిల్లుకి వెళ్తే. ఇలా కాకుండా దళారులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఆ పత్తిని కొంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక 3,000 రూపాయలు ప్రైస్ చూపిస్తే దళారులు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో 2,500 రూపాయలకు కొని ఆ దళారులు ఆ పత్తిని తీసుకుపోయి మార్కెట్లో 3,000కి అమ్ముకోవడం జరుగుతుంది. ఇట్లా దళారులు మధ్యలో ఉండే వ్యవస్థనే మార్కెట్ అసంపూర్ణత అంటారు. ఇలాంటి మార్కెట్ అసంపూర్ణతలో వృత్తి ప్రత్యేకీకరణ, శ్రమ విభజన లేకపోవడము, ఉత్పత్తి కారకాలకు గమనశీలత లేకపోవడము, ఎప్పటికప్పుడు ధరల వాస్తవ కొరత అంటే ధరలు ఎప్పటికప్పుడు ప్రకటించకపోవడము, ఇంకొకటి సప్లైకి తగ్గ డిమాండ్ ఉండాలి. ఇప్పుడు సప్లై మార్కెట్లో ఎక్కువగా జరిగితే ఒక వస్తువులు ఎక్కువగా సేల్ అయితే దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా సేల్ ఎక్కువ కాకముందే దానికి డిమాండ్ పెంచినామనుకో, ధర పెంచినామనుకో, ఉన్న కాస్త పెట్టే ధర కూడా పెట్టకుండా ఆ వస్తువు అట్లనే మిగిలిపోతుంది అని చెప్పి ఈ మార్కెట్ అసంపూర్ణతలో సూచిస్తారు. దీనిలో ఆన్సర్ ఏంది? పైవన్నీ చెప్పినవే. ధర మార్పులేమి, ఉత్పత్తి కారకాలకు గమనశీలతలేమి, వృత్తి ప్రత్యేకీకరణ కొరత. ఒక దేశం పేదరికంగా ఉండడానికి దాని పేదరికమే కారణమని చెప్పడంలో భావార్థకం క్రింది దానికి వర్తిస్తుంది. రగ్నార్ నక్స్ ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ అండర్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒక గ్రంథంలో పేదరిక విషవలయాల ప్రస్తావన తీసుకొచ్చి ఆ ప్రస్తావనలో ఏమంటారు, ఒక దేశం పేదది కావడానికి కారణం అది పేదది కావడమే
అంటే ఏంటిది అని అంటే ఒక కుటుంబంలో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వీరి పేద కుటుంబం. తర్వాత కాలంలో వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిరు. వీరు సొసైటీకి పోయిన తర్వాత వీళ్ళని కూడా పేదవారే అంటారు. మీరు ఎందుకు పేదవారు అని చెప్పి వీళ్ళని అడిగితే మా అమ్మ నాన్న పేదవారు, మా కుటుంబం పేదవారు, కుటుంబం కూడా పేదవారు కాబట్టి మేము కూడా పేదవారమే అని చెప్తారు. అంటే ఇది కూడా రగ్నార్నాక్స్ ఏం చెప్తాడు అంటే ఏదైనా ఒక దేశం పేద దేశం కావడానికి అది పేదది కావడమే అని చెప్పి ఈ రగ్నార్నాక్స్ పేదరిక విశ్వవలయంలో ప్రస్తావనలో భాగంగా ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ అండర్ డెవలప్డ్ నేషన్స్ అనే గ్రంథంలో ప్రస్తావిస్తాడు. ఒక దేశం పేదరికంగా ఉండడానికి దాని పేదరికమే కారణం అని చెప్పి పేదరిక విశ్వవలయంలో ప్రస్తావిస్తారు అన్నట్టు.